హాయ్ అండి. మన వంటింటి రుచిలో స్వాగతం. మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి బియ్యం పిండితోనే వడియాలండి. ఇలా చేసుకొని 1 ఇయర్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. పిల్లలు ఎప్పుడైనా కురుకురు అడిగినప్పుడు బయట కొనిచ్చే అవసరం లేకుండా ఇలా వేపి దానిపైన ఇంత కారము, చాట్ మసాలా వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీ కూడా ఉంటుందండి. కురుకురు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి 6 కప్పుల నీళ్ళు పోసుకొని మళ్ళించుకోవాలండి. రెడీ చేసి పెట్టుకోవాలి. ఒక బొగానైనా లేకపోయినా ఇలాంటిది ఒక బాండీ లాంటిదైనా తీసుకొని కొంచెం పెద్ద సైజు తీసుకోండి. దీంట్లోకి ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి వేసుకుందామండి. 2 కప్పుల బియ్యం పిండికి 3 కప్పుల నీళ్ళు వేసుకుందామండి. చల్లని నీళ్ళు అండి ఇవి, వేడి నీళ్ళు కావు, చన్నీళ్ళు. ఇప్పుడు మిక్సర్ తీసుకొని దీంతో మొత్తం కలిసేలా కలుపుకుందామండి. స్పూన్తో కంటే మిక్సర్తో మంచిగా కలుస్తుందండి. ఇవన్నీ మంచిగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వేడి చేసి పెట్టుకున్నాం కదా 6 కప్పుల నీళ్ళు, దాంట్లో నుంచి 4 కప్పుల నీళ్ళు వరకు నేను పోసేసుకుంటున్నాను. పోసుకొని మొత్తం కలుపుకుందామండి. మొత్తం కలిసిపోయింది కదండి వాటర్లో పిండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉడికించుకుంటూనే ఉండాలండి. కలపడం మాత్రం పెట్టేసి వదిలేయద్దు, కలుపుతూ ఉడికించుకుంటూనే ఉండాలి. స్టవ్ని మీడియంలో పెట్టి ఉడికించుకోండి. దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. ఉప్పు కొంచెం తక్కువైనా మళ్ళీ సర్వ్ చేసుకోవచ్చండి. ఎక్కువైతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇదిగండి నా దగ్గరకు అవుతుంది కదా, ఇంకా ఉడకలేదండి, వాటర్ పడుతుంది. మనం ఇంతకుముందుకు 4 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదా, ఇంకా 2 కప్పుల వాటర్ ఉంది, వేసుకుందాము. వాటర్ మాత్రం ఎప్పుడు హాట్ వాటరే వేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన 2 కప్పుల నీళ్ళు కూడా వేసేసుకున్నామండి. వేసుకొని కలుపుకున్నాము. ఇదిగంటే మంచిగా ఉడుకుతుంది, మనకు ఉడికిందని తెలిసేదానికి. ఇదిగండి ఇలా కొద్దిగా ఉడకాలండి. కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇట్లా కలుపుతూనే ఉడికిస్తుండాలండి. వదిలేశారంటే మొత్తం గడ్డలు కట్టేస్తుంది. మనం ఎప్పుడైతే స్టవ్ మీద పెట్టుకున్నామో అప్పటి నుంచి కలుపుతూనే ఉడికించుకోవాలి. 2 కప్పుల పిండికి 9 కప్పుల నీళ్ళు పట్టినాయండి. 10 కప్పులు కూడా పడతాయి, నాకు 9 కప్పులు పడుతున్నాయి. చూసి వేసుకోండి. మనకు అప్పుడే పిండి ఉడికిందా లేదా అనేది తెలుస్తుందండి. ఇదిగోండి ఇలా కొద్దిగా ఉడికితే సెట్ అవుతుంది. ఇదిగోండి అయ్యిందండి. ఒకసారి చూసుకోండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇలా ఇది మళ్ళీ చల్లారాలండి. పొద్దు చల్లారేసరికి గట్టిగా అవుతుంది. పిండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సైడ్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ వామ, 1 టీ స్పూన్ కలోంజి వేసుకుందామండి. వేసుకొని కలుపుకుందాము. ఇది దింపిన తర్వాత అలానే వదిలేయొద్దండి, ఎందుకంటే పైన గట్టిగా అయ్యి లేయర్ లాగా వస్తుంది. ఇట్లా కలుపుతూ చల్ల చేసుకోవాలి. పూర్తి చల్లారిన తర్వాతనే మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి. మీకు స్పైసీనెస్ కావాలనుకుంటే దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి. నేను వేయడం లేదు. అట్లా మిరియాల పొడి కూడా కొంచెం 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇదిగోండి పూర్తి చల్లారింది. ఇట్లా పూర్తి చల్లారినాకనే మనం వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ హోల్ పెట్టేసుకున్నాను. నేను నూనె కవర్ తీసుకున్నాను, మీరు పాలదైనా ఉప్పుదైనా ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇలా హోల్ పెట్టేసుకొని వేసేసుకున్నాము. మొత్తం ఇలా వేసుకొని దగ్గరకు అనుకొని ఇప్పుడు మనము ఇలా పొడుగా వేసుకున్నామండి. నేను ఇలా పొడుగా వేసుకుంటున్నాను. మీరు వేరే ఆకారంలో మీకు నచ్చిన ఆకారంలో వేసుకోండి. ఇదిగోండి మొత్తం ఎండిపోయాయి. ఇదిగోండి మస్తు ఎండ ఉందండి, మొత్తం ఎండిపోయాయి. ఇవన్నీ వేరే దాంట్లో తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి మొత్తం ఇలా తీసుకున్నాం కదా వేరే దాంట్లోకి. ఇప్పుడు వీటిని నూనెలో వేపుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ కూడా హీట్ అయిందండి. ఇప్పుడు మనం తయారు చేసుకునే ఉన్నాయి కదా వడియాలో వేసుకుందాము.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇదిగోండి మొత్తం ఇలా వేపుకొని గిన్నెలు తీసుకొని దీనిపైన కొద్దిగా కారము, చాట్ మసాలా వేసుకోవాలండి. నేను చాట్ మసాలా వేయడం లేదు, కారం ఒక్కటే వేస్తున్నాను. చాట్ మసాలా, కారం వేసుకొని ఇలా కలుపుకొని పిల్లలకి ఇచ్చారంటే కురుకురు తినే ఫీలింగ్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే వడియాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి చాలా బాగుంటాయండి.